మంది మీద ఇబ్బందులు పెడుతుంటే రెట్టింపు ఉత్సాహంతో కూతురికిను తండ్రికి రాజకీయం ఉంటదంటారా? వీళ్ళు తీసుకొచ్చారన్నా. వీళ్ళు ఏం చేశారంటన్నా, ఏదైతే అంబటి రాంబాబు గారు అంటే కిషన్ గారు ఇక్కడ మీరు కంగు తిన్నారు అని మాట్లాడుతున్నారు కదా. కంగు తినటం అంటే ఏంటో తెలుసా? గతంలో ముద్రగడ పద్మనాభం గారు వైసీపీ పార్టీకి సపోర్ట్ చేసి మాట్లాడితే తాను కూతురు జనసేనలో జాయిన్ అయ్యి కంగు తినేటట్టు చేశారనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అది కదా కంగు తినటం అంటే. రాంబాబు ఎందుకు కంగు తిన్నారు అంటున్నారంటే, వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే అంబటి రాంబాబు గారి గొంతు నొక్కేస్తే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులు భయపడతారు అనుకున్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు భయపడలా. వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళ స్వయంగా దాడికి గురైన వాళ్ళ కూతురే వచ్చి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు కంగు తిన్నారని చెప్తున్నానన్న. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. ఏంది ఇంతలా ఉన్న దాడి, మేము పెట్రోల్ బాంబులు కర్రలు రాడ్లు ఎత్తుకొని ఇంత రౌడీజం చేసి వాళ్ళ ఇంటి మీదకు పోయి వాళ్ళని ఇంత భయపెట్టి ఇంత భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ కులం పేరుతో తిట్టి వాళ్ళని బూతులతో దూషించినా కూడా ఒక ఆడ మనిషి బయటకు వచ్చి కులం పేరుతో తిట్టారా? మీ దగ్గర ఎవిడెన్స్ ఏమైనా ఉందా? కిషన్ గారు నిజాలు మాట్లాడుకుందాం, ప్రజలందరూ చూస్తున్నారు. ఇప్పుడు ఆయన తిట్టింది అక్కడ వాస్తవం. అయితే ముఖ్యమంత్రి గారిని తిట్టలేదని కాదు, ముఖ్యమంత్రి గారిని తిట్టలేదు, నా మీద వెంబడి పడ్డ వాళ్ళని తిట్టాను, ఏదో నోరు జారి ఉండకూడదని ఆయన కూడా చెప్పారు. ఇక్కడ కుల ప్రస్తావన ఎక్కడ వచ్చింది? వాళ్ళ కులాన్ని ఎవరు తిట్టారు? ఈ కుల ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటేనా, వాళ్ళ పాపే స్వయంగా చెప్పడం జరిగింది. ఇంట్లోకి వచ్చినటువంటి ఆకతాయిలు రౌడీలు మమ్మల్ని కులం పేరుతో తిట్టారు అని చెప్పి వాళ్ళ పాపే స్వయంగా ప్రెస్ మీట్ లో రాష్ట్ర ప్రజలకి తెలియచేయడం జరిగింది. దానికోసం కుల ప్రస్తావన వచ్చిందన్న. ఇంకొకటి ఏంటంటే, అంబటి రాంబాబు గారు ఎందుకు తిట్టవలసి వచ్చిందో కూడా మీ అందరికి తెలుసు. కానీ నేను కూడా చెప్తానన్న మీ ద్వారా ప్రజలకి. ఏదైతే అంబటి రాంబాబు గారు ఆడ ఫ్లెక్సీ ఉన్న వివాదం కోసం వస్తున్నారో అక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయన మీద దాడి చేయబోయారు, ఆయన మీద దూషించారు. ఒక గ్రంథాలయ చైర్మన్ గా ఉండి ఒక మహిళ ఎన్ని బూతులు తిడుతున్నారన్నా, ఒక మాజీ మంత్రి అని లేకుండా ఎన్ని బూతులు తిడుతున్నారో ఆయన కొట్టడానికి ప్రయత్నిస్తే ఆయన ఒక చిన్న భావోద్వేగంలో ఆయన బయటకు వచ్చి ఒక మాట అనడం జరిగింది. అక్కడ ఉండే వాళ్ళ నాయకుడిని అనడం జరిగింది. దాన్ని ఇంటికి వచ్చి తప్పు అయిపోయింది అని చెప్పి తెలుగుదేశం వాళ్ళ చరిత్రలో లేదన్నా. ఎప్పుడైనా తెలుగుదేశం వాళ్ళు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తిడితే వాళ్ళు క్షమాపణ చెప్పిన రోజులు ఏ రోజు లేదు. కానీ అంబటి రాంబాబు గారు ఒక పెద్ద మనిషిగా బయటకు వచ్చి నేను ఆ క్షణంలో నేను తప్పు చేశాను, మాట్లాడాను అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి మీరు చట్టపరంగా శిక్ష తీసుకోండి అని కూడా చెప్పడం జరిగింది. కానీ దాని తర్వాత వీరు ఏదైతే వీళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రౌడీజాన్ని ఇళ్ల మీదకి దాడికి వస్తాము, మీరు ఏదైనా మాట్లాడితే మీ ఇంట్లో మహిళలు. కిషన్ గారు ఎవరు చేసినా తప్పే, మేము ఎవరు చేసినా తప్పే. నా ఉద్దేశం పర్సనల్గా మిమ్మల్ని మీ పార్టీ గురించి అడగాలని కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే రియాక్ట్ అయితే భావోద్వేగాలు జరిగితే ఆ మాత్రం చేయరా, తప్పేముంది అని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. కానీ ఆయన ఖండించలేదు ఆ రోజున. ఇది ప్రజాస్వామ్యం కరెక్ట్ కాదు, అలా చేయకుండా ఉండాల్సిన ఆ రోజున అనుంటే ఈ రోజున మీకు అంటానికి అవకాశం ఉండేది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు భావోద్వేగాలకు లోనవుతారన్నారు. మరి మీకేనా భావోద్వేగాలు ఉండేవి? టీడీపీ వాళ్ళకు ఉండవా? వాళ్ళ నాయకుడిని తిడితే అన్నదానికి మీరేం చెప్తారు? స్ట్రైట్గా చెప్పండి. నేనేం చెప్తున్నానంటేనా, రాజకీయం అనేది ఇంట్లో మగవాళ్ళు చేస్తున్నారు, రాజకీయం ఇంట్లో మగవాళ్ళు చేస్తున్నారు. రాజకీయం ఇంటి బయట వరకే ఉండాలా. మీరు ఏదైనా ఉంటే పార్టీ ఆఫీసులకు రండి, లేదా రోడ్లో పోయేటప్పుడు మాట్లాడండి. మీరు ఒక మగవాడు, ఒక మాజీ మంత్రి, ఒక నాయకుడు, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఇంట్లో లేనప్పుడు రాజకీయానికి సంబంధం లేనటువంటి వారి భార్య, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవరాలు, పసిబిడ్డ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మీరు వెళ్ళి ఇల్లు ధ్వంసాలు చేస్తున్నారంటే ఈ రోజు రాష్ట్రం ఏ విధంగా పోతుంది అని చెప్పని మిమ్మల్ని అందరినీ ప్రజల్ని తెలుసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నా. భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు వీళ్ళు చేసే పనులకి. మీరు మాట్లాడితే ఇంటి మీదకి దాడికి వస్తూ ఉంటున్నారు. మీరు నిజంగా ఆ రోజు దాడి చేసిన వాళ్ళకి నిజంగా నికాస్ కనుక ఉంటే మీరు రాజకీయంగా ఎదుర్కోండి, లేదా రాజకీయ నాయకులు ఎవరైతే మాట్లాడారో మీరు మాటలతో ఎదుర్కోండి, లేదా చేతలతో ఎదుర్కోండి, ఆ రాజకీయ నాయకులతో ఎదుర్కోండి. అంతేగాని మీరు ఇంటి మీదకి వచ్చి మహిళల మీద దాడి చేస్తామంటే అది ఎవరైనా ఖండించాల్సిందే. మహిళల మీద, కుటుంబాల మీద 100% రాకూడదు. అది ఎవరు చేసినా తప్పే. టీడీపీ చేసినా, వైసీపీ చేసినా, జనసేన చేసినా తప్పే. మొన్న టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అలా దాడి చేయడం 100% రాంగ్. మేము కూడా దాన్ని ఖండిస్తాం. ఇంకొకటి, రాజకీయ నేతలందరూ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్న దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? అది ఏ నాయకుడైనా కూడా, టీడీపీ అయినా వైసీపీ అయినా. ఖచ్చితంగా చెప్తున్నా.
అది నేనే కాదన్న చెప్పేది, మా నాయకుడే చెప్పాడు. ఏది అంబటి రాంబాబు గారే చెప్పారు. మీ అధినాయకుడు ఎందుకు చెప్పట్లేదు? మీ నాయకుడు చెప్పారు ఓకే, కాదు సార్, మీ నాయకుడు చెప్పాడు ఓకే, మీ అధినాయకుడి నోట్లోంచి ఈ మాట ఎందుకు నోట్లోంచి పెకలదు ఎప్పుడు అన్నా? ఇప్పుడు ఒకటన్నా, మీరు ఒక ఫ్లవర్ ఇస్తే మీకు తిరిగి ఫ్లవర్ వస్తుంది, మీరు తిడితే మీ దగ్గర తిట్లు వస్తాయి. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సాక్షాత్ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈనాటి మంత్రి లోకేష్ గారు ఏ విధంగా మాట్లాడారు మనం అంతా చూడలేదన్నా? ఈ రోజు మంత్రులుగా కొనసాగే వాళ్ళు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారిని, భారతి గారిని ఏ విధంగా మాట్లాడారు మీరంతా చూడలేదన్నా? దానికే ప్రతి విమర్శలు వస్తాయన్నా. మీరు గౌరవంగా మాట్లాడితే ఇటు నుంచి గౌరవంగా సమాధానం వస్తుంది. ఈ మాటల వల్ల వచ్చే సమస్యలే ఇవన్నా. రాజకీయాలు ఎవరైనా కానీ, ఏ పార్టీ అయినా కానీ హుందాగా చేసుకోవాలి, రాజకీయంగానే మాట్లాడాలి, ప్రజలకు ఉపయోగపడే విషయాలే మాట్లాడాలని చెప్పి నేను కోరుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అంబటి రాంబాబు గారి విషయంలో ఏం చెప్తారు మీరు? నెక్స్ట్ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, ఎటువంటి పరిస్థితులు నేను నిద్రపోను అంటున్నారు. నిజంగానే అంబటి రాంబాబు గారికి అంత శక్తి ఉంది అనుకుంటున్నారు? అసలు ఆయనకి టికెట్ ఇస్తున్నారా నెక్స్ట్ మీరు? వాస్తవంగా అంబటి రాంబాబు గారు గతం వేరు, ఈ రోజు వేరు. ఏదంటే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిజంగా అంబటి రాంబాబు గారిని ఒక హీరో చేసేసారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక హీరోని చేశారు అంబటి రాంబాబు గారిని. ఈ రోజు ఒక్క అంబటి రాంబాబు గారికి టికెట్ ఉందో లేదో అనేది మా అధినాయకుడు నిర్ణయిస్తాడు. కానీ అన్న, ఈ రోజు అయితే మేము అనుకునేది ఏంటంటే, మా వైఎస్ఆర్సీపీ నాయకులు కోరుకునేది ఏంటంటే, రాష్ట్ర ప్రజలు కోరుకునేది ఏంటంటే, ఆ ప్రాంత ప్రజలు కోరుకునేది ఏంటంటే, వాళ్ళ కూతురు కూడా పోటీ చేయాలి. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద వాళ్ళు చేసే తప్పుల్ని విరుచుకుపడే దానికి వాళ్ళ కూతురు కూడా పోటీ చేయాలి. అంబటి రాంబాబు గారితో పాటు వాళ్ళ కూతురు కూడా ఉండాలి. ఇద్దరికి సీట్లు ఇవ్వాలి, ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రజలు, ఆ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారన్న. లేదంటే ఎవరు కూతురైనా రావచ్చు, ముద్రగడ పద్మనాభం గారి కూతురు ఆవిడికి పోటీగా ఉండొచ్చు, చాలా ఈక్వేషన్స్ వాళ్ళకు కూడా ఉంటాయి కదా, తప్పే ఉంది. రైట్, నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. ఎస్ మళ్ళీ మాట్లాడతాను. మనం ఒకసారి టీడీపీ నేత, అధికార ప్రతినిధి విజయభాస్కర్ రెడ్డి గారితో మాట్లాడదాం. విజయశేఖర్ రెడ్డి గారితో మాట్లాడదాం. విజయశేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. విజయశేఖర్ రెడ్డి గారు, ఏంటి అంబటి రాంబాబు గారు మీ ప్రభుత్వాన్ని కూలుస్తామంటున్నారు, ఏంటి ఎలా చూస్తున్నారు? అంబటి రాంబాబు గారు బెదిరిస్తున్నారు, మీ పరిస్థితి ఏ విధంగా ఉందో చూసుకోండి ఒకసారి. దారిని పోయే ప్రతి దానయ్య మాట్లాడే ఎవరెవరు స్థాయి ఏంటో, ఎవరెవరు సత్తా ఏందో రాష్ట్ర ప్రజలకు తెలుసు. స్థాయి ఏంటి సార్? ఆయన మాజీ మంత్రి మాస్టారు. సార్ ఆయన మాజీ మంత్రి, ఆయన స్థాయి ఏంటి సార్? మంచి స్థాయే కదా అయింది అని రెడ్డితో ఆ రోజు రాజారెడ్డి గారి గుండాలు, రౌడీలు, పుణ్యకోరులు అది కట్టారండి. చాలా మంది కలిసి నడిచారు 30 సంవత్సరాల నుంచి. ఊరు పేరు లేని వాళ్ళందరినీ తెచ్చి ఎమ్మెల్యే చేశారు, మంత్రులు చేశారు. అంటే మా పాదాలు ఎవడిచ్చినా వాడు మినిస్టర్ అయిపోవాలా, మమ్మల్ని మా నేరమయ సామ్రాజ్యాన్ని ఎవడు అనుసరించినా ఎమ్మెల్యే అయిపోతాడు, లేదంటే మా గూండా రాజకీయాలను ఎవడు సపోర్ట్ చేస్తే వాడంతా ఎమ్మెల్సీ అయిపోతాడు. ఇలా ఒక నేరమయ సామ్రాజ్యాన్ని, ఒక దొంగల ముఠాను, దోపిడీదారులందరినీ ఒక ముఠాగా చేసి తయారు చేసిన వైసీపీ పార్టీ అండి ఇది. నేను ప్రత్యక్ష సాక్ష్యం నేనే కడప జిల్లా నుంచి. దీనికే కొత్తగా ఎవరు ఏం చెప్పాల్సిన అవసరం. ఈ రోజు కొంతమంది యువకులు, కొంతమంది కొత్తగా రాజకీయాలకు వచ్చిన వారికి తెలియకపోవచ్చు రాజారెడ్డి గురించి, రాజశేఖర రెడ్డి గురించి. ఇక్కడ ప్రతి